శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలోని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్ అన్నారు. గారా రూరల్ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, విద్యాశాఖ అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పుడు ఏవైతే జడ్పీ రోడ్స్ కానీ ROW టు ROW మొత్తం నీట్ క్లీన్ చేసేయాలి. ఈసారి ఆఫ్టర్ ఎప్పుడు చెరువులు తవ్వి పాతాల లోపం వెళ్ళిపోయి ఎంతసారి మనం ఇవి కనెక్టింగ్ రోడ్స్ మీద దృష్టి పెట్టాలి. జడ్పీ రోడ్స్ మేడం గారు కూడా మనం అడిగారు, మెసేజ్ చెప్పారా? మెసేజ్ పెట్టమన్నారు చైర్మన్ గారు. ఆ రాళ్ళపేటది అదే ఫండ్ అది ఏఐబి అంటే ఈరోజు జిల్లా పరిషత్ సిఇఓ గారు అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో 2 మండలాల నుండి రూరల్ మండలం అండ్ గార్ మండలం ఎంపీడీఓస్ అండ్ ఈఓపీఆర్డీస్, మండల ఇంజనీరింగ్ ఆఫీసర్స్ అండ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే RWS ఇంజనీర్స్ అందరి సమక్షంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. అంటే త్రాగునీరు సరఫరా విషయంలో కానీ, అలాగే స్వచ్ఛత పరిశుభ్రతల విషయంలో కానీ, అలాగే మురుగునీరు కాలువల విషయంలో, అలాగే సీసీ రోడ్స్ ఇంకా స్పీడప్ కానీ, అలాగే ప్రోగ్రెస్ విషయంలో కానీ, అలాగే పంచాయతీ బిల్డింగ్స్ లేని దగ్గర వాటి కోసం, అలాగే సచివాలయాలు మళ్ళీ రీఅలాట్మెంట్ కోసం కూడా కొన్ని దగ్గరలో అడ్డదిడ్డంగా ఇంతకుముందు చేయడం జరిగింది. వాటిని మార్చడం విషయంలో కానీ, అలాగే గ్రేడియేషన్ ఆఫ్ పంచాయతీసు, అలాగే సెక్రటరీస్ ప్రమోషన్స్ కోసం ఇవన్నీ ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే జడ్పీ నుండి రావాల్సిన నిధులు గతంలో ఏవైతే శాంక్షన్ అయ్యాయో వాటిని కంటిన్యూషన్ చేయమని, క్యాన్సిలేషన్ చేయొద్దని, దానికి సంబంధించిన నిధులు, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా, అదే ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంకా మరిన్ని నిధులు కావాలి. ఎందుకంటే పేరుకి హెడ్ క్వార్టర్ నియోజకవర్గం కానీ శ్రీకూర్మం లాంటి పంచాయతీల్లో స్వాతంత్రం రాకముందు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఇంకా ఉంది. రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగ్గా లేదు, వాటర్ డ్రింకింగ్ కానీ అంతా అస్తవ్యస్తం ఉంది. దానిపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన ఒక ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా ఉంటే నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు జడ్పీ రోడ్స్ పాట్ హోల్ ఫ్రీగా చేయమని సీఎం గారు మనకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా పంచాయతీరాజ్ అలాగే మండల పరిషత్తులో అలాగే జడ్పీ రోడ్స్ కొన్ని ఉన్నాయి, దానిపైన కూడా చర్చించాం. ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని సిఇఓ గారిని అలాగే పంచాయతీ ఆఫీసర్ గారిని మేడం గారిని కూడా అడగడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ఈరోజు ఇక్కడ ఈ జడ్పీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు సిఇఓ గారికి అలాగే పంచాయతీ ఆఫీసర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గం పైన అన్ని సమస్యలపైన, అలాగే 15th ఫైనాన్స్ మండల పరిషత్ కానీ, అలాగే గ్రామ పంచాయతీల నుండి కానీ, అలాగే జిల్లా పరిషత్ నుండి కూడా ప్రాపర్ యూటిలైజేషన్ ఇన్ టైంలో చేయాలని కూడా ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ముందుకు వెళ్ళాలి.